హాయ్ హలో వెల్కమ్ టు జాన్ సిబ్లింగ్స్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్లో వంట అనేది పెడుతున్నా. ఈ మధ్యన మా పిల్లలకి గట్రా చాలా బాగోపోవడం వల్ల నేను ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టలేకపోయాను. ఈరోజు నేను చేసేది ఏంటంటే కామధేను పాలజున్ను. యాక్చువల్గా పాలజున్ను అనేది చాలా అంటే చాలా ఇష్టం మాకు. కానీ ఇక్కడ పాలని మేము ఉంటుంది పూణేలో కాబట్టి ఏమని అడుగుతారో తెలియదు కాబట్టి ఇవి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు తెచ్చుకున్నాం మేము మొన్న ఊరు వెళ్ళేటప్పుడు. ఈరోజు నేను కామధేను జున్నును చేస్తున్నాను. పాల పౌడర్తో జున్ను తయారు చేస్తున్నాను. దానికోసం పచ్చి పాలు తీసుకోవాలి. నేను పచ్చి పాలు తీసుకున్నాను. ఈ ప్యాకెట్ 100 గ్రామ్స్ ప్యాకెట్. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్కి 250 గ్రామ్స్ పంచదార తీసుకోవాలి. 250 గ్రామ్స్ పంచదార ఉన్న ఇలాచీ పౌడరు, పంచదార వేసి ఇలాచీ పౌడర్ ఆడుకున్నాను. ఇప్పుడు దీనికి కొల ఎలా అనుకుంటే నా దగ్గర బౌల్ ఉంది. ఇది 250 mlది. దీంతో 250 mlది పంచదార వేసుకున్నాను. పంచదార ఇంకా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదు ఇదే స్వీట్ సరిపోతుంది అనుకునే వాళ్ళు ఈ స్వీట్ని ఇచ్చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు 1/2 లీటర్ పాలు అన్నారు. దీంతో 2 బౌల్స్ పాలు అనేది ఇప్పుడు వేస్తున్నా. చూడండి, పాలు కూడా పచ్చి పాలు తీసుకోవాలి. నేను పచ్చి పాలే తీసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు పాలు వేసాం కదా, పంచదార ముందుగా దాన్ని కరిగించుకోవాలి. ఎందుకు అనేసి అంటే ఇది కుక్కర్లో పెట్టేటప్పుడు కరగదు కాబట్టి ముందుగా పంచదారని ఇలా ఇచ్చేసి బాగా కరిగించుకోవాలి. బాగా పంచదార అంతా కరిగిపోయేటట్టు కలిపేసాను. మరి పంచదార అనేది లేదు. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ని కూడా అలాగా ప్యాకెట్ కట్ చేసి వేసి కలిపేసుకుందాం. ఈ పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. పౌడర్ కూడా ఉండలు కట్టకన్నా మొత్తం బాగా కలుపుకోవాలి. పౌడర్ని కూడా చాలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలిపిసా. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. మొత్తం కలిపేసా. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో ఇప్పుడు పెట్టేసుకున్నా. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకొని తర్వాత ఆపేసాక జున్ను రెడీ అయిపోతుంది. అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు జున్ను తయారైపోయింది. చూడండి, దీన్ని ఇలా గుచ్చుతున్నా ఉండడం లేదు. జున్ను తయారైపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిపడుతుంది. గట్టిపడినాక పీసెస్ లాగా కట్ చేసి తినడానికి బాగుంటుంది. ఇది ఇప్పుడు కాసేపు బయట ఉంచి చల్లార్చాక అప్పుడు కూల్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. జిన్ను చూడండి చాలా బాగా వచ్చింది. నేను మీకు చెప్పినట్టు వేడిగా తీసాక కాసేపు కొంచెం చల్లగా అయినాక నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే అది పీస్గా
తినటానికి బాగుంటుంది అని. చూడండి భలే వచ్చింది కదా. నేను ఇది ఫస్ట్ టైం తయారు చేయడం. ఇదిగో ఇలాచీ కూడా బాగుంది కదా. ఇదిగో ఇది ఎందుకు ఇంత దలసరిగా వచ్చింది అనేసి అంటే ఇది పౌడర్ కాబట్టి మేబీ అలా ఉంటుందేమో. అదే మనం పాలతో ఫ్రెష్గా చేసేదైతే కొంచెం ఈ సాఫ్ట్గా ఉంటుంది. ఇది మరి ఇంకా నేను టేస్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఇలా చూస్తే హార్డ్గా నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు దీని టేస్ట్ కూడా చేసి చూస్తున్నా. అది చూసేటప్పుడు కనిపించే అంత హార్డ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది తినేటప్పుడు. పంచదార కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలాచీ ఫ్లేవర్ కూడా బాగా తగులుతుంది. చాలా బాగా వచ్చింది. ఎవరికి కావాలన్నా కూడా ఈ పౌడర్తో తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.